హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా మందారం మొక్క. వీటికి మిల్లీ బగ్స్ ఇలా వచ్చినాయి. ఇలా ఏవి ఉన్నా సరే, మిల్లీ బగ్స్ కానీ వేరేవి ఏ పెస్టులు ఉన్నా నేను ఒకటి స్ప్రే చేస్తానండి. పెస్ట్ ఆయిల్. ఈ పెస్ట్ ఆయిల్లో న్యాచురల్ మినరల్స్ అండ్ ఆయిల్స్ ఉంటాయి. ఇది వాటర్లో కలపాలి. 1 స్పూను, 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 1 స్పూను ఈ ఆయిల్ కలుపుతున్నాను. దీన్ని స్ప్రే చేస్తాను మొక్కలకి. ఇంతే అండి. ఏమైనా పెస్టులు ఉంటే కనుక మొత్తం అవే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ మిల్లీ బగ్స్ కానీ ఇంకా వేరే ఏమున్నా ఆకు ముడుతున్నా కూడా దీనివల్లే పోతుంది. ఇలా ఒక స్ప్రేయర్ తీసుకోవాలి. 1 లీటర్ ఆఫ్ వాటర్, కొంచెం షేక్ చేయాలి ఇలాగా. ఇది చాలా బాగుందండి, ఈజీగా, తక్కువ రేటు. ఇది బాగా పనిచేస్తుంది కూడా. ఇట్లా ఎక్కడెక్కడ అయితే ఉందో మిల్లీ బగ్స్ ని ఇట్లా అని తీసేస్తాను. ఇలా పావురం చూడండి వచ్చేసింది అది కూడా. ఇదిగోండి, ఇట్లా మిల్లీ బగ్స్ ఉన్న దగ్గర మొత్తం ఇలా స్ప్రే చేసేస్తే మొత్తం అన్ని చచ్చిపోతాయి. కానీ వర్షం లేని రోజు పెట్టుకోవాలి దీన్ని. ఇలా చాలా ఉంది, పువ్వుల దగ్గరే ఉంది యాక్చువల్లీ. ఇలాగా మొత్తం ఇలా తీసేస్తే మొత్తం పోతుంది. ఇంక మళ్ళీ ఉండదు 1 నెల వరకు మనకి. ఇంకా వంకాయ మొక్కలకు కూడా చిన్నగా ఇట్లా వచ్చింది. అంతా ఇది ఇలా స్ప్రే చేసేస్తే మొత్తం పోతుంది. లేకపోతే చెట్టు పాడైపోతుంది. మందారం మొక్కలకి మాత్రం ఈ మిల్లీ బగ్స్ బాగా వస్తాయండి. ఇదే మెయిన్ ప్రాబ్లం. మందారం చచ్చిపోతుంది మొక్క దీనివల్ల. మనం చూసుకొని కొంచెం ఉన్నప్పుడే వీటిల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ పావురం ఇక్కడే తిరుగుతుంది. ఇంకా అన్ని మొక్కలకి కూడా ఇదే ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటానండి నేను. ఎందుకంటే వేరే వాటికి కూడా రాకుండా ఉండడానికి. మొత్తం ఆకు అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా స్ప్రే చేస్తే అది మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటది. ఈ వాసనకి ఈ తట్టుకోలేక చచ్చిపోతాయి. దీనికి వ్యాక్స్ ఉంటది. ఈ వైట్ దంతా వ్యాక్స్. ఇట్లా తీసేస్తే వ్యాక్స్ పోతే చచ్చిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.